ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. వాళ్ళిద్దరూ పార్టీ మారినట్టుగా పిటిషన్ దాఖలు ఆధారాలు చూపలేకపోయారని తన తీర్పులో స్పష్టం చేశారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ప్రక్రియ ఇవాల్టితో స్పీకర్ ముగించారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్ సకాలంలో స్పందించలేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. పరిస్థితిని గమనించిన ఆ పిటిషన్లను విచారించి నిర్ణయం ప్రకటించాలని స్పీకర్కు హైకోర్టు సూచించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందిన బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసు విచారణ చేపట్టింది. 3 నెలల లోపల విచారణ పూర్తి చేసి తమకు నివేదించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ స్పష్టం చేసింది. దీంతో తన వద్ద ఉన్న బీఆర్ఎస్ పిటిషన్లపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసుకు సమాధానమిచ్చారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విడివారీగా విచారణ పూర్తి చేసి వారందరూ కూడా పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి బయటపడినట్లు అయింది. కాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సంబంధించి రెండోసారి నోటీసులు ఇచ్చిన స్పీకర్ విచారణ కొనసాగించారు. ఈ నెల 4వ తేదీన, 9వ తేదీన తుది విచారణ పూర్తి చేశారు. ఇరు వర్గాల వాదనల ప్రతివాదనలు స్పీకర్ విన్నారు. అయితే 2024లో ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తూ వేసిన పిటిషన్ కు పరిమితమై విచారణ చేయాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్లు దాఖలు చేశారు. తమపై పార్టీ పరంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని, తమను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, తమకు ఎప్పుడైనా విప్ జారీ చేస్తే ఉల్లంఘించిన దాఖలాలు లేవని, తమకు వస్తున్న నెలవారీ వేతనాల్లో పార్టీ ఫండ్ కింద కొంత మొత్తం మినహాయింపు జరుగుతోందని అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని తమపై పార్టీ మారినట్లు ఆరోపణలు చేస్తూ వేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ దారులు, ప్రతివాదులు ఇరువైపులా వినిపించిన వాద ప్రతివాదనలు పూర్తిగా విన్న తర్వాత ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయం ప్రకటించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ తన తీర్పును వెలువరించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి శాసనసభాపతి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా మాజీ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న కేటీఆర్ సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం చెబుతారన్నారు. రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. లోక్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ గవర్నర్ శివప్రతాప్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. శివప్రతాప్ శుక్లా అను నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని, నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమెరికా చమురు శుద్ధి రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ఐఎల్ భారీగా పెట్టుబడులు పెడుతోందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా
ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ టెక్సాస్లో ఆయిల్ రిఫైనరీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ సంస్థలో దాదాపు 27 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని రిలయన్స్ ధృవీకరించాల్సి ఉంది. భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత 50 ఏళ్లలోనే తొలిసారి నూతన ఆయిల్ రిఫైనరీని అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ AFR సంస్థ ప్రారంభిస్తున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. కొత్త రిఫైనరీ అమెరికన్ మార్కెట్లకు ఇంధనాన్ని అందించడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని, ఇంధన ఉత్పత్తిని పెంచుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా తిరిగి నిజమైన ఇంధన ఆధిపత్యం వైపు పయనిస్తోందని వివరించారు. టెక్సాస్లోని బ్రౌన్స్ విల్లేలో కొత్త ఆయిల్ రిఫైనరీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కుదిరిన 27 లక్షల కోట్ల రూపాయల చారిత్రాత్మక ఒప్పందం అమెరికా చరిత్రలోనే అతిపెద్దదని ఆయన చెప్పారు. అమెరికన్ కార్మికులకు, ఇంధన రంగానికి, దక్షిణ టెక్సాస్ ప్రజలకు ఇది భారీ విజయమని ట్రంప్ పేర్కొన్నారు. ఇంత భారీ పెట్టుబడిని అందించిన భారతీయ భాగస్వాములకు, రిలయన్స్కు సంస్థకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. కొత్త రిఫైనరీ బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు. అమెరికా ఫస్ట్ అజెండా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే బిలియన్ల డాలర్ల ఒప్పందాలు తిరిగి మన దేశానికి వస్తున్నాయని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందన్నారు. ఎప్పుడూ అమెరికాకే ప్రథమ ప్రాధాన్యత అని ట్రంప్ వివరించారు. ఈ ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా ధృవీకరించలేదు. ఫిబ్రవరిలో ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నుంచి 9 అంకెల పెట్టుబడిని అందుకున్నట్లు అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ AFR పత్రికా ప్రకటన విడుదల చేసింది. అదే అంతర్జాతీయ సంస్థతో 20 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం అమెరికన్ షేల్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని కొనుగోలు, శుద్ధి, పంపిణీ చేయడానికి సదరు సంస్థ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. అయితే ఆ పత్రికా ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరును గాని లేదా పెట్టుబడి మొత్తాన్ని గాని స్పష్టంగా పేర్కొనలేదు. 2026 రెండో త్రైమాసికంలో ఈ రిఫైనరీ నిర్మాణ పనులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు AFR సంస్థ తెలిపింది. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్కు ఇచ్చిన అనుమతి వల్ల పుతిన్ సర్కార్కు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని శ్వేతసౌధం ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ జాతీయ భద్రతా బృందం కలిసే భారత్కు మినహాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. అమెరికా భాగస్వామి అయిన భారత్ గతంలో నిబంధనలకు కట్టుబడి రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేసిందని ఆమె వివరించారు. ఇరాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తాత్కాలిక చమురు సరఫరా లోటును భర్తీ చేసేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే రష్యన్ చమురును కొనుగోలుకు భారత్కు తాత్కాలికంగా అనుమతి ఇచ్చామని వెల్లడించారు. రష్యా చమురు ఇప్పటికే సముద్రంలో ఉంది కాబట్టి ఈ స్వల్పకాలిక చర్య వల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా లాభం చేకూరదని భావిస్తున్నట్లు చెప్పారు. చైనా రిఫైనరీల వద్ద అన్లోడ్ కోసం వేచి చూస్తూ దక్షిణ ఆసియా సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్కు సూచించినట్లు అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ACB న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీనివల్ల మార్కెట్లో ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఇది రష్యా పట్ల అమెరికా విధానంలో వచ్చిన మార్పు కాదని, కేవలం ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకున్న తాత్కాలిక చర్య మాత్రమే అని స్పష్టం చేశారు. వంట గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి రాగా ప్రజలు కూడా గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ దొరకదనే భయంతో అనేక రాష్ట్రాల్లో పంపిణీ డీలర్ల వద్ద ఖాళీ సిలిండర్లతో క్యూ కడుతున్నారు. ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ సమయాన్ని 21 నుంచి 25 రోజులకు పొడిగించడంతో చాలా మందికి సిలిండర్లు బుక్ కావడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ పంపిణీ ఏజెన్సీల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోను, బీహార్లోని జౌరంగాబాద్ తదితర ప్రాంతాల్లో ఖాళీ సిలిండర్లతో పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి.
యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇవాళ 58 విమానాలు నడపనున్నాయి. మార్చి 11న జెడ్డా, మస్కట్ ప్రాంతాలకు తమ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా జెడ్డాకు 8 విమానాలను నడుపుతుండగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మస్కట్కు 14 షెడ్యూల్డ్ విమానాలను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఇవాళ ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబైల నుంచి జెడ్డాకు ఒక్కో రౌండ్ ట్రిప్ విమానాన్ని నడపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ హైదరాబాద్, కోజికోడ్ నుంచి జెడ్డాకు ఒక్కో రౌండ్ ట్రిప్ నిర్వహించనుంది. మస్కట్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఢిల్లీ, ముంబై, కన్నూర్, తిరువనంతపురం, తిరుచిరపల్లి నుంచి ఒక్కో రౌండ్ ట్రిప్ విమానాన్ని, కొచ్చి నుంచి 2 రౌండ్ ట్రిప్లను నడపనుంది. యుఏఈకి సంబంధించి పరిస్థితులను బట్టి మొత్తం 36 విమానాలను నడపనున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి ఒక యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. చోయ్హోన్ అనే యుద్ధ నౌక నుంచి క్షిపణిని ప్రయోగించగా కిమ్, ఆయన కుమార్తె చూస్తున్నట్లు ఉన్న చిత్రాలను కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA విడుదల చేసింది. శక్తివంతమైన, విశ్వసనీయమైన అణ్వాయుధ శక్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని కిమ్ చెప్పినట్లు KCNA నివేదించింది. క్షిపణులు ఉత్తర కొరియా పశ్చిమ తీరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా తాకినట్లు తెలిపింది. 13 ఏళ్ల వయసున్న కిమ్ కుమార్తెను కిమ్ జూ ఏ అని పిలుస్తారని సమాచారం. ఆమె 2022 చివరి నుంచి సైనిక కవాతులు, ఆయుధ ప్రయోగాలు, ప్రముఖ కార్యక్రమాలలో తండ్రితో కలిసి కనిపిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ ఆమెను తన వారసురాలుగా ప్రకటించే అవకాశం ఉందని దక్షిణ కొరియా నిఘా సంస్థ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో నిర్వాసితులకు ఎట్టకేలకు సర్కారు తీపి కబురు అందించింది. బాధితుల్లో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సర్వే ద్వారా 412 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు వారికి ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు, పట్టాలు అందించనున్నారు. తమ పోరాటం ఫలించి న్యాయం జరుగుతుందని భూదాన్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఊరట కలిగే నిర్ణయాన్ని సర్కార్ తీసుకుంది. దశాబ్దం క్రితం ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ నకిలీ పట్టాలు చెల్లవంటూ గత నెల 24న అధికారులు ఇళ్లను కూల్చివేశారు. 147, 148, 149 సర్వే నంబర్లలోని 31 ఎకరాల భూదాన్ భూమి ఆక్రమణలో ఉందని గుర్తించిన యంత్రాంగం దీని విలువ 250 కోట్లు ఉంటుందని తేల్చింది. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నిర్వాసితులైన వారిలో అసలైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇళ్ల కూల్చివేత రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సర్కారుపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూదాన్ భూములను కాపాడుతూనే దళారీ ముఠాల చేతుల్లో నిలువునా మోసపోయిన వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవతో బాధితుల్లో అసలైన నిరుపేదలెవరు, అనర్హులు ఎవరన్నది తేల్చేందుకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే చేపట్టింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో 14 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. మార్చి 15లోపు అసలైన అర్హులను గుర్తించి న్యాయం చేస్తామన్న మంత్రి పొంగులేటి హామీ మేరకు వారంలోనే వివరాలు సేకరించారు. ఇళ్లు కూల్చిన మొత్తం 726 మంది బాధితుల్లో జిల్లాకు చెందిన మొత్తం 412 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 311 మందికి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ప్రభుత్వ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన అర్హులైన 101 మందికి జిల్లాలో వారి వారి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.
అర్హులైన బాధితులకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందజేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయనున్నారు. బాధితులకు కలెక్టరేట్లో ఇప్పటికే టోకెన్లు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 15వ తేదీలోపే ఇళ్ల స్థలాలు అందిస్తోందంటూ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు వస్తానే మంచిగా ఉంది సార్, ఆనందం. 8 సంవత్సరాలు ఆడున్నాం సార్. 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. కరెంట్ లేకపోయినా నీళ్ళు లేకపోయినా కష్టాలు పడుకుంటా ఉన్నాం చిన్నపిల్లలతోటి. ఫ్లాట్ ఇస్తే ఇప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ బాధితుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇళ్లు ఎప్పుడిస్తారో అధికారులు చెప్పడం లేదని వాపోతున్నారు. మమ్మల్ని పిలవలేదు, ఏమన్నా అంటే మాకు తర్వాతకి వస్తాయి అంటారు. ఇప్పుడు ఎట్లా సార్ మా పరిస్థితి? మా ఇల్లు కూలగొట్టుకొని రోడ్డు మీద పడ్డాం, ఆ భవనాల నుంచి వెళ్ళిపోయారు అంటారు. మేము కిరాయి కట్టుకునే పరిస్థితిలో కూడా లేము. మేము ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? ఇంటికాడ ఇల్లు లేదు. 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్ ఇక్కడ భూదాన్ బోర్డు దగ్గర. అయితే ఇక్కడ ప్లాట్ ఏం లేదు, నాకేం లేదు. నాకు సర్వేకి వస్తున్నానని చెప్పారు, సర్వేకి ఏం రాలేదు సార్. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా సార్. నాకు భర్త లేడు, ఏం లేదు. చిన్న పిల్లల్ని పెట్టుకుని ఉంటున్నా, 2 రూమ్లు వేసుకున్నా, బోర్ వేయించుకున్నా, అన్నీ పోయినాయి సార్. ఇప్పుడు నాకు అందరికి సర్వే నెంబర్లు అవన్నీ ఇచ్చేసారు. నేను ఎడిపోవాలి సార్ చెప్పండి, నా పేరు రాలేదు. మేము ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి సార్, మా పేరు కూడా రాలేదు. సడన్లో వచ్చి కోలు కొడుతున్నారు, కోలు కొట్టుకుంటా సామాన్లు బయట పెడుతున్నారు. నీ పేరు ఏం పేరు చెప్పనేవరకు నా పేరు పద్మ అన్న. నాకు తెలియలేదు సార్, మా అబ్బాయి ఇంటి దగ్గర లేడు. మా అబ్బాయి తెల్లారు ఫోన్ చేసేవరకు తెల్లారు వచ్చిండు. ఆ రోజు రాసుకున్న వాళ్ళు పేర్లే పైకి పోయినాయి అని అన్నారు. మళ్ళీ తెల్లారు రాగానే మా అబ్బాయి పేరు రాసి బయట ఇంతవరకు రాలేదు సార్. అదే గుట్ట మీద మేము గుడిసెలు వేసుకొని 1 లక్ష రూపాయలు పెట్టి ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటూ వచ్చినాం. మా కొంపలు కూల్చారు. అంతా ఒకటే పేరున్నదని మా పిల్లల పేర్లు మా పేర్లు రిజెక్ట్ చేశారు. మీరు ఖమ్మం వచ్చి 24 ఏళ్ళు అయింది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో నిర్వాసితులకు ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలం పట్టాలు అందించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. లింగయ్య చెప్పండి. కొలిక్కొచ్చిందని చెప్పవచ్చు. మొత్తం భూదాన్ భూముల నిర్వాసితులకు ఇవాళ ప్రభుత్వం తీపి కవర్ అందించింది. మొత్తం 729 మంది బాధితుల్లో ఇప్పటికే 412 మంది బాధితుల్ని అర్హులుగా తేల్చారు. దీనికోసం ప్రత్యేకమైన సర్వే కూడా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో మొత్తం 14 బృందాలు ఎక్కడైతే బాధితుల సొంత గ్రామాలు ఉన్నాయో, వాళ్ళ సొంత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సామాజిక ఆర్థిక స్థితిగతులపైన ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మొత్తం 412 మంది బాధితులు పూర్తి స్థాయిలో నివాస గూడు లేని వారిగా గుర్తించారు. అత్యంత నిరుపేదలుగా గుర్తించారు. వాళ్ళు ఉన్న చోట ఎక్కడా కూడా వాళ్లకు సొంత ఇల్లు కానీ అదేవిధంగా ఇతర ఆస్తులు ఏమీ లేనట్టుగానే గుర్తించారు. దీంతో ఆ బాధితులకు ఇవాళ ఇళ్ల పట్టాలు అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో మనం ఉన్నాం. ఇక్కడే సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 3 మంత్రుల చేతుల మీదుగా బాధితులకు ఇళ్ల పట్టాలు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు కూడా జారీ చేయనున్నారు. మొత్తం 412 మంది బాధితులకు ఇవాళ మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అదేవిధంగా మంజూరీ పత్రాలు జారీ చేస్తారు. ఇందులో 311 మంది బాధితులు ఎవరైతే పూర్తిగా అత్యంత నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే ఎక్కడైతే సర్వే నెంబర్లు 3 సర్వే నెంబర్లు 147, 148, 149 సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లలోని మొత్తం 8 ఎకరాల భూమిని ఇప్పటికే అధికార యంత్రాంగం చదును చేసింది. అక్కడ ప్లాటింగ్ ప్రక్రియను కూడా చేపట్టారు. ఇక నిన్న బాధితులకు మొత్తం పూర్తి స్థాయిలో 412 మందికి కూడా ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. ఆ టోకెన్ల ఆధారంగా ఇవాళ వాళ్లకు వరుస సంఖ్యలో బాధితులకు ఇళ్ల పట్టాలు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల
మంజూరికి సంబంధించిన పత్రాలు కూడా వాళ్ళ చేతికి అందిస్తారు. దీంతో బాధితుల్లో కొంత హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా ఈ భూదాన్ భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. బాధితుల వేదన వర్ణనాతీతంగా మారింది. నిల్వ నీడలేని తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ప్రత్యేకంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు కూడా చేతులు జోడించి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇదే సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి జిల్లా మంత్రులు ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ సర్వే ఏదైతే ఈ భూదాన్ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరి కోసం వాళ్ళందరి ఆర్థిక సామాజిక స్థితిగతులపైన ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టారు. కేవలం వారం రోజుల్లోనే మొత్తం అన్ని కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక సామాజిక స్థితిగతులపై ప్రత్యేక సర్వేను కూడా పూర్తి చేశారు. ఇందులో ఆస్తులు ఎవరికి ఉన్నాయి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇతర ఆస్తులు ఏమున్నాయన్న అంశాలపై సమగ్రంగా 14 బృందాలతో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మొత్తం 311 మంది అత్యంత నిరుపేదలుగా వాళ్ళకి ఎటువంటి ఈ ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కానీ ఇతర ఆస్తిపాస్తులు ఏమీ లేనట్టుగా వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. వాళ్ళందరూ కూడా అత్యంత నిరుపేదలుగా గుర్తించి వాళ్లకు ప్రభుత్వం సాయం చేయవచ్చు అని చెప్పి ఆ సర్వే ద్వారా తేల్చారు. మిగతా 111 మంది బాధితులకు తమ సొంత గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో 311 మంది అదేవిధంగా 101 మంది 412 మందికి ఈ భూదాన్ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారిలో పూర్తి స్థాయిలో వాళ్ళను బాధితులుగా అదేవిధంగా అర్హులుగా గుర్తించారు. వాళ్ళందరికీ కూడా 311 మందికి ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు ఇళ్ల పట్టాలు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు కూడా జారీ చేస్తారు. మిగతా 101 మంది బాధితులు ఏవైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో గ్రామాల్లో వాళ్లకు ఆ ఇంటి స్థలం ఉందో ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునే విధంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు జారీ చేయనున్నారు. ఇక రేపటి నుంచి బాధితులంతా కూడా తమ ఇళ్ల నిర్మాణం కోసం పూనుకోవచ్చు అని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈ బాధితులకు ఇళ్ల పట్టాలు అదేవిధంగా ఇందిరమ్మ మంజూరీ పత్రాలు కూడా జారీ చేసే ప్రక్రియను శ్రీకారం చుట్టున్నారు. ఏవైతే మిగతా దాదాపు 320 మంది వరకు మిగతా బాధితులు ఉన్నారు వాళ్ళలో కూడా మరొకసారి సర్వే చేసి నిజమైన అర్హులు ఉంటే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఎవరైనా సర్వేలో కొంత లోటుపాటు జరిగినట్లు గుర్తించి వాళ్ళు మళ్ళీ అధికార యంత్రాంగాన్ని సంప్రదిస్తే వాళ్ళ పైన కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులపైన సర్వే చేసి ఒకవేళ నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని కాసేపటి క్రితం జిల్లా కలెక్టర్ కూడా చెప్పారు. దీంతో ఒక బాధితుల్లో దాదాపు 15 రోజులుగా ఉన్న ఒక వేదనకు మాత్రం ఇవాళ ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీపి కబురు అందించడంతో మాత్రం మొత్తం బాధితుల్లో కొంత హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మిగతా ఎవరైతే బాధితులు 320 మంది ఉన్నారో తమకు కూడా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే మరోసారి కూడా వాళ్ళపైన కూడా సర్వే చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా పూర్తి స్థాయిలో తేల్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు ప్లాటింగ్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఇవాళనే పూర్తి స్థాయిలో మొత్తం 311 ప్లాట్లకు సంబంధించిన చదును చేశారు. ఇప్పటికే అక్కడ ప్లాటింగ్ చేస్తున్నారు. వాళ్ళకి హద్దులు కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధితుడికి 75 గజాల చొప్పున ఇళ్ల ప్లాట్లను కూడా ఇవాళ పత్రాలు కూడా జారీ చేస్తారు. రేపటి నుంచి ఆ ప్లాట్లకు బాధితులే యజమానులు అవుతారు. వాళ్ళు ఇల్లు నిర్మించుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఏదేమైనప్పటికీ గతంలో అటు దళారుల చేతిలో మోసపోయి లక్షలు వాళ్ళకు అప్పగించి ఇటు ప్రభుత్వం ఇల్లు కూల్చివేయడంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు మాత్రం ఇప్పుడు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఎక్కడైతే ఇల్లు కూల్చివేశారో అదే చోట మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇస్తుండడం మాత్రం బాధితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరీ పత్రాల జారీ ప్రక్రియ అయితే 3 మంత్రుల చేతుల మీదుగా బాధితులకు అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య. ఆలుగారం శ్రమించి పంట పండించే రైతులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. నకిలీ విత్తనాలతో కొన్నాళ్లు, వర్షాలు లేక పంటలు ఎండిపోయి మరికొన్నాళ్లుగా కర్షకులు నష్టపోతుండగా తాజాగా యూరియా కొరతతో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి చివరి దశలో ఉండగా ఎరువుల కోసం తిప్పలు తప్పడం లేదు. యాప్ ద్వారా బుకింగ్ కష్టంగా మారిందని పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. సాగు చేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేందుకు ఎరువుల అవసరం ఎంతో ఉంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి పంటలో చివరి దశలో యూరియా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు పట్టుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. యాప్లో వివరాలు నిక్షిప్తం చేసుకుంటున్న నిమిషాల వ్యవధిలోనే నిల్వలు అయిపోతున్నాయి. వరి పొట్ట దశలో యూరియా కోసం అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా సరఫరాలో పారదర్శకతను పెంచాలని చూస్తున్నప్పటికీ సాంకేతిక లోపాలతో నష్టపోతున్నందున ఈ విధానం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో బుక్ చేస్తే తప్ప యూరియా తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో సాగుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో రైతులు నమోదు చేసే సమయంలో యూరియా నిల్వలు చూపకపోవడం, నిమిషాల వ్యవధిలోనే స్టాకు అయిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యాప్ వినియోగించడం తెలియక చాలా మంది రైతులు యూరియా సకాలంలో అందడం లేదని వాపోతున్నారు. నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఈ యాప్ అనేది 3 సార్లు 4 సార్లు బుకింగ్ అని ఇస్తున్నారు. మేము యూరియా ఒక దమ్ము నాటు పెట్టిన దానికి ఒకటే దమ్ము వేస్తేనే అన్ని ఒక దమ్ము పై మంచిగా వస్తుంటుంది. 15 రోజులకోసారి 15 రోజుల కాసి వేసారు. పై ముందు వేసిందో ఇంత ఎత్తు ఉంటుంది, వెనక సీర వేసిందో ఇంత ఉంది. కాబట్టి ఈ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యాప్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నేను 10th వరకు చదువుకున్నాను. నాకే యాప్ డౌన్లోడ్ చేసుకొని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. వీడికి 4 సార్లు వచ్చాను పిఎస్సికి. 4 సార్లలో ఒక్కసారి అయింది. దీన్ని ఏం చేయాలి? దానికి చేసుకునే లోపలనే 1 నిమిషంలో అయిపోయింది అనగానే నిరుత్సాహంగా పడిపోయి చేయవలసి వస్తుంది. ఈ యాప్ను ఎమ్మటే రద్దు చేసి ప్రభుత్వం రైతులకు తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి లాభం లేదు. మాకు ఎకరానికి 1 బస్తా అంటుండు. ఇంతవరకు నాకు 2 బస్తాలు బుక్ అయింది. మళ్ళీ రెండోసారి యూరియా వేసే పరిస్థితి వచ్చింది. దానికి కానీ ఇంతవరకు యూరియా అనేది ఏది లేదు. ఆన్లైన్ యాప్ అంటుండు. దానివల్ల 1 నిమిషంలో ఒక 30 సెకండ్లనే మొత్తం అయిపోయిందని అంటుండు. అసలు అది ఎడిపోతుంది ఏంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం చేసిన పరిస్థితి లేదు ఈ యూరియా వలన. కౌలు రైతులు పొలాలు చేసిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ శాతం నష్టపోతారు. కాబట్టి పాలకులు దీన్ని గమనించి మాకు యూరియా సప్లై చేయగలరని కోరుతున్నాం. అనేది ప్రభుత్వమే సరఫరా చేయాలి. రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వీళ్ళకి సంబంధించినటువంటి సరి అయినటువంటి విధంగా ఈ ఎరువులు సరఫరా చేయాలని చెప్పి కోరుతాం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. అందే గ్రామానికి చెందిన రంగనబోయిన కుమార్ పౌల్ట్రీ ఫారంలో సుమారు 8,000 కోళ్లు ఆకస్మికంగా మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు మృతి చెందిన కోళ్ల నమూనాలను ప్రయోగశాలకు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఫామ్లోని కోళ్లు కొక్కెర వ్యాధి సోకడం వల్లే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పౌల్ట్రీ రైతులు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తురకల ఖానాపూర్ గ్రామ సమీపంలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదన్న నెపంతో రత్నపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం విద్యార్థులను అధ్యాపకుడు శివారెడ్డి కేబుల్ వైర్తో చితకబాదాడు. దెబ్బలకు తాళలేక కేకలు పెట్టినా వదలకుండా బూతులు తిడుతూ కొట్టాడని విద్యార్థులు వాపోయారు. తీవ్ర గాయాల పాలైన 15 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తం వచ్చేలా కొట్టడం బాగాలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్కి వెళ్ళిండు, హోంవర్క్ రాయలేదని షోరెడ్డి సార్ బాగా కొట్టిండు, వైర్లు తెగిపోయేటట్టు కొట్టిండు. లక్షలు పెట్టి చదివిపిస్తున్నాము, కనీసం ఎందుకు కొట్టినావు సార్ అంటే ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్ అంటే నేను చేయనమ్మా చెప్పాలా వద్దా అని అంటున్నాడు. చాలా ఘోరంగా కొట్టిండు. పాతలు వచ్చినాయి, నడవనికి వస్తలేదు, కేబుల్ వైర్ తో కొట్టిండు. అతని మీద చర్య తీసుకోవాలని అంటున్నా సార్. యాదగిరిగుట్టలో కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ఎంట్రీ ఫ్లైఓవర్ పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి R&B అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా ఘాట్ రోడ్డు పనులను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో R&B శాఖ అధికారి సరితతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రాయ్గంజ్ ప్రాంతంలో అర్ధరాత్రి దుస్తుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. 15 వరకు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ అభినవ్ త్యాగి చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.